వాలి అంత్యక్రియల తర్వాత సుగ్రీవుని చూశాడు రాముడు. దుఃఖంలో మొత్తం తడిచిపోయి ఉన్నాడు సుగ్రీవుడు. కాసేపటి తర్వాత హనుమ రాముడితో ఇలా అన్నాడు, రామ, అంతా అయిపోయింది, ఇక మీరు మాతోటే ఉండండి. మీరు సుగ్రీవులు స్నేహితులు కాబట్టి రాజ్యంలోనే నివసించండి అని అన్నాడు హనుమ. దానికి రాముడు కాదన్నట్టుగా తల ఊపాడు. మా నాన్నగారి ఆజ్ఞ ప్రకారం పల్లెల్లో గాని రాజ్యంలో గాని నివసించకూడదు, వనవాసం చేపట్టాలి. కానీ సుగ్రీవుడికి తోడుగా మీరు ఉండాలి. సుగ్రీవుడితో సహా మీరు కిష్కిందకు బయలుదేరండి. అతన్ని రాజుగా పట్టాభిషిక్తుని చేయండి. హనుమకి చెప్పాడిలా రాముడు. ఆజ్ఞ అన్నాడు హనుమ. సుగ్రీవుని చూశాడు రాముడు. అతనితో అన్నాడిలా, సుగ్రీవ, నీ అనంతరం అంగదుడికి యువరాజ పట్టాభిషేకం చెయ్యి. అతడు దానికి అన్ని విధాలా తగినవాడు. నువ్వు ఎలా అంటే అలానే మిత్రమా అన్నాడు సుగ్రీవుడు. వానాకాలం వచ్చింది, సీతను వెతికేందుకు తగిన కాలం కాదిది. లక్ష్మణుడితో పాటు నేను ఇక్కడనే కొండ మీదనే ఉంటాను. కార్తీకం రాగానే రావణ వదకు అందరం మొదలు పెడదాం. ఇద్దరం ఈ మాట పైన ఉందాం అన్నాడు రాముడు. ఆజ్ఞ అన్నాడు సుగ్రీవుడు. మంత్రులతో సహా కిష్కిందకు చేరుకున్నాడు సుగ్రీవుడు. తిన్నగా అంతఃపురానికి చేరుకున్నాడు సుగ్రీవుడు. తారను గౌరవించాడు. ఆ తర్వాత సుగ్రీవుడిని అందరూ అభిషేకించారు. బంగారు సింహాసనం పైన తూర్పు ముఖంగా కూర్చోబెట్టారు. మంత్రులందరూ అతన్ని అభిషేకించారు. సుగ్రీవుని